చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా నన్ను ఎన్నడు విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయ్యనా నిన్ను వీడని జతనేనని. ఎక్స్క్యూజ్ మీ సార్, 500 చేంజ్ ఉంటే ఇస్తారా? సే, నేను నిన్నెక్కడో చూసినట్టుందే. లేదు సార్, మీరు నన్నెక్కడా చూడలేదు. హే కాదు, నేను నిన్నెక్కడో చూశాను. సరే పోనీ నేను మీకు తెలుసా? అయ్యో లేదు సార్, నాకు మీరు గుర్తులేరు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు సార్, నాకు చేంజ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా. లేదు లేదు లేదు, నాకు తెలియాల్సిందే. తెలుసుకోకపోతే నేను తినలేను, తిన్నా కూడా అది నా తరగదు. ఏది ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏంటి సార్, మీరు నేను ఏమన్నా మగధీరాలో రామ్ చరణ్ అండ్ కాజల్ అనుకుంటున్నారా? టచ్ చేయగానే షాక్ కొట్టి మెరుపు రావడానికి. మీరెవరో నాకు నిజంగానే తెలియదు సార్. అయినా అవన్నీ ఇప్పుడెందుకు, నాకు కావాల్సింది చేంజ్ ఇస్తే వెళ్ళిపోతాను కదా. డార్లింగ్, నువ్వెవరో అతనికి తెలియదు అంటున్నాడు కదా, వదిలేసేయి, గోలెందుకు మనకి. లేదు డార్లింగ్, ఇతను నాకు బాగా గుర్తు. నేనెప్పుడో ఎక్కడో ఇతన్ని కలిశాను. ఇలా డౌట్ వచ్చినప్పుడే ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవాలి. లేదంటే నాకు 1 రాదు, 2 రాదు, అసలు ఏదీ రాదు. సార్, మీరేమీ అనుకోకుండా ఇతన్ని ఎక్కడైనా కలిశారేమో ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. సరే మేడం, చెప్తాను. మీ బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు. అంతకుముందు మేము కలిశాము. చూసావా డార్లింగ్, కలిశాను అని చెప్తే నువ్వు నమ్మలేదుగా. అవును మేడం, నేను మీ బాయ్ ఫ్రెండ్ని గతంలో 1 కాదు 2 సార్లు కలిశాను. ఎక్కడ బ్రో, ఎక్కడ కలిశాం, తొందరగా చెప్పు బ్రో. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం మీరు హోటల్లో తిని బిల్లు కట్టకపోతే మీ చేత ప్లేట్లు కడిగించారు. ఆ పక్కనే నేను పిండి రుబ్బుతున్నాను. గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చింది బ్రో, గుర్తొచ్చింది. డార్లింగ్, నువ్వు హోటల్లో ప్లేట్లు కడిగావా? ఛీ. అది డార్లింగ్, ఆ రోజు పర్సు మర్చిపోయాను. ఆ హోటల్ ఓనర్కి ఎంత చెప్పినా వినలేదు. అలా 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 ప్లేట్లు కడిగేశానన్నమాట. లేదే, అప్పుడు నేను అడిగితే నువ్వు అలా చెప్పలేదే. ఏంది బ్రో అబద్ధమాడుతున్నావు? ఏం చెప్పాడు సార్? బ్రో నువ్వెవరో నాకు గుర్తొచ్చింది బ్రో. ఇంకా చాలు, ఆపేయ్ బ్రో, వెళ్ళిపో బ్రో. నువ్వాగు, మీరు చెప్పండి సార్. అది తిండి తినక 10 రోజులయింది. ఏదైతే అదయింది, ధైర్యం చేసి తినేసా అని చెప్పాడు. ఏంటి, తినడానికి డబ్బులు లేవా? మరి నాతో నేను చాలా రిచ్ కిడ్ని అని చెప్పావు. అది ఆ రోజుల్లో నిజంగానే డబ్బులు లేవు. ఆ తర్వాత కోర్టులో మా నాన్న కేసు గెలిచాడు. దానితో మాకు రావాల్సిన పొలం మాకు వచ్చింది. అలా రిచ్ కిడ్ని అయ్యానన్నమాట. ఇక రెండోసారి ఎప్పుడు కలిశామంటే, బ్రో వద్దు బ్రో, నువ్వింకేం చెప్పొద్దు బ్రో, జరిగింది చాలు, ఇంకా వెళ్ళు బ్రో. లేదు బ్రో, నేను కూడా చెప్పే విషయాన్ని పూర్తిగా చెప్పకుండా కొంచెం చెప్పి మధ్యలో ఆపేస్తే నాకు 1 రాదు, 2 రాదు, అసలు ఏదీ రాదు. సరిగ్గా 1 సంవత్సరం క్రితం మనం హైదరాబాద్లో కలిశాం బ్రో. గుర్తొచ్చింది బ్రో, నువ్వు హాయ్ చెప్పావు, నేను కూడా హాయ్ చెప్పా. ఇలాగే 500 చేంజ్ అడిగితే నేనిచ్చాను. అవి తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు, అంతే కదా? కాదు బ్రో, నువ్వు మా చెల్లిని ప్రేమించాను అని చెప్పి మోసం చేశావు బ్రో. అందుకే నేను నిలబెట్టామని నీ దగ్గరకు వచ్చాను బ్రో. ఏంటి, నేను వీళ్ళ చెల్లిని ప్రేమించానా? అబ్బా, నాకు అసలు ఏం గుర్తుకు రావట్లేదు. యు ఆర్ ఎ చీటర్, నీకు నాకు బ్రేకప్. కానీ బ్రో, నేను లాస్ట్కి ఇదంతా ప్రాంక్ అని చెప్పాను బ్రో. నీదెంత గొప్ప హృదయం బ్రో. ప్రాంక్ అని చెప్పినా కూడా నువ్వేమనలేదు కదా బ్రో. మన వీడియోకి 1,00,000 వ్యూస్ కూడా వచ్చినాయి బ్రో యూట్యూబ్లో. గుర్తొచ్చింది బ్రో, గుర్తొచ్చింది. అదంతా ప్రాంక్, నేను మీ చెల్లిని ప్రేమించలేదు కదా. చూసావా బంగారం, బంగారం, బంగారం.